అయితే మా సైట్లో ఒక వర్క్ జరుగుతుంది. ప్లాన్ చేస్తున్నాడు. రంగి రంగి అంటే పెయింట్ అని అర్థము. దాదాపు 15 years ఓల్డ్ అంటే ఈ మషిన్. ఇదా ఊతే పాప ఊతే. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మా సైట్లో ఒక వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ వచ్చేసి వాటర్ ట్యాంక్. ఆ వాటర్ ట్యాంక్ స్టాండ్ వచ్చేసి ఎలా ఎరెక్షన్ చేస్తున్నానో చూపిస్తాము చూడండి. ఇక్కడ లోకల్స్ ఏ విధంగా చేస్తారనేది నేను చూపిస్తాను. లోకల్స్ వచ్చేసి చాలా సింపుల్ ట్రిక్స్ అండి వాళ్ళవి. మనలాగా ఇట్లా క్రేన్స్ అయ్యాయి కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారు కదా, ఈయన వచ్చేసి ఫూండి. ఈ వాటర్ ట్యాంక్ వచ్చేసి ఇది ప్రజెంట్ అయితే ఒక స్టాండ్ అయితే నించోబెట్టినాము. తర్వాత ఇంకో స్టాండ్ నించోబెట్టాలా. దానికి హెల్ప్ వచ్చేసి ఏదైనా హెల్ప్తో అంటే ఇక్కడ చూసారు కదా, ఒక ల్యాడర్ మాదిరి ఇది ఫిక్స్ చేసేసుకున్నారు, వెల్డ్ చేసేసుకున్నారు. ఇది ల్యాడర్ మాదిరి. ఆ ల్యాడర్ సహాయంతో దాని నుంచి ఒక చిన్న మషిన్ అండి, మనం బోర్లు పైపులు దించేటప్పుడు ఏదైతే మిషన్ వాడతామో ఆ మిషన్ అయితే ఇక్కడ వాళ్ళు ఫిక్స్ చేసేస్తున్నారు. ఇక్కడ చూడండి ఈ వైర్ సహాయంతో ఇక్కడ దించుతారన్నమాట, స్టాండ్ చేస్తారనేది. ఇది లోకల్ పద్ధతి, ఈ లోకల్ విధానం వాటర్ ట్యాంక్. ఇదంతా లోకల్స్ ఇక్కడ తాంజానియన్ లోకల్ చేసే విధానం ఇది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏదో చేస్తున్నాడు సపోర్ట్. ఇతను వచ్చేసి ఫూండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు. అక్కడ హుక్ ఉంది కదా, ఆ హుక్ వచ్చేసి ఆడ ఫిక్స్ చేసేస్తారు. ఇక్కడ చూసారు కదా, ఆడైతే హుక్ వేస్తుండు అతను. ఇలా హుక్ అయితే వేసేస్తారు. ఇప్పుడు హుక్ వేసిన తర్వాత వీళ్ళైతే అక్కడ స్టార్ట్ చేస్తారు లిఫ్ట్ చేయడము. ఇది వచ్చేసి ఇక్కడ వెల్డింగ్ మషిన్ అండి. ఇది చాలా పవర్ఫుల్ అంట, చాలా హెవీ స్పార్క్స్ వస్తాయంట దీంతో. చూసారు కదా, వెల్డింగ్ మషిన్ ఇంకా స్టార్ట్ చేస్తున్నారు చూడండి అక్కడ. చూసారు కదా, స్టార్ట్ చేస్తారు. దాంట్లో అలా వేసుకొని దాని సహాయంతో లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. అది ఆటోమేటిక్గా టైట్ అవుతా అది పైకి లేస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ ఇలా చేస్తూ ఉంటే ఆడో ఉంది సపోర్టు. ఇలా అయితే ఇక్కడ వీళ్ళు లోకల్ పద్ధతి యూజ్ చేస్తారు. ఇది ఇలా చేస్తూ ఉంటే ఇది లేస్తూ ఉంది చూడండి. చూసారు కదా, ఇప్పుడైతే ఎరెక్ట్ చేస్తున్నారు మన వాళ్ళు, లేపుతున్నారు అట్లే. బిస్సని లేపుతారు అట్లే. వీళ్ళ అంతా ఎలా అంటే అడవి బిడ్డలు. అది ఒకటి కొంచెం ఎక్కడైనా మిస్ అయ్యి ఒరిగింది అనుకో అయిపోయి, ఇంకా కింద పోతుంది, సైడ్కి పోతుంది, దాని కింద ఉన్నోడు పోతాడు అంతే. చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ ఆఫ్రికా అంటే. అన్నీ మాన్యువల్గానే చేస్తారు. ఈ ఫూండి చూడు, ఈ ఫూండి వచ్చేసి 4 days 1 week is not yet finished here. Why? What is the problem? చూసారు కదా, వీళ్ళ తెలివి, వీళ్ళ ఐడియాలు, వీళ్ళ మనుషులు ఇలా లేపేస్తారండి. ఇలా నిదానంగా లేపేసి. కాకా, how many years experience you have here like this lifting? How many years experience?
Pesa hiyo kubwa hiyo. Kazi hiyo muda mwingi tunafanya. Miaka mingi sana. 10 years? Kama miaka 20. Okay. Sio 20. 20 years? 20. 20 years? Yeah. Ay. You? Hey. You man. Like 5 days? 5 days? Hey. 2020? ఇది చూడు ఎలా ఈజీగా లిఫ్ట్ చేస్తున్నారు. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఇలా అయిన తర్వాత ఇలా స్టాండ్ చేస్తారు. ఇక్కడ ఉంది అయితే పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఇలా పొజిషన్లో పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం అతను లిఫ్ట్ చేస్తున్నాడు కదా ఆడ. చూసారు కదా, ఇప్పుడైతే మొత్తానికి నిలబెట్టేశారు. ఇదొకటి అంతకుముందు నిలబెట్టేశారు, ఇప్పుడు వచ్చేసి ఇది నిలబెడుతుండ్రు. ఎందుకంటే వీళ్ళు మోస్ట్లీ డబ్బు ఎందుకు వేస్ట్ చేసుకోవాలా, వాళ్ళ చేతిలో పని ఉంది కదా అనేసి చెప్పి ఇలానే మాన్యువల్గానే చేసేసుకుంటారు ఎక్కడైనా ఈ ఆఫ్రికాలో. ఇప్పుడైతే ఈవినింగ్ అయితే అవుతా ఉంది. ఇంకా దానికి అక్కడ ఉండే హుక్ని తీస్తున్నారండి. చూసారు కదా, చాలా కష్టంతో కూడుకున్న పని ఇది. అంత ఈజీ అయిపోదు, మనం అనుకున్నంత ఈజీ కాదు. చూస్తున్నారు కదా ఎంతమంది, దాదాపు 5 మెంబర్స్ దాకా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు ఆడ. చూడండి, అక్కడైతే సెంటర్ చూపించాడు ఇందాక, కరెక్ట్గానే ఉందా లేదా అని. అదైతే కరెక్ట్. సావా Sawa. Si sawa. Sawa. Si sawa mchina. Sawa. ठीक है. హిందీ పతా, ఓన్లీ ఠీకే. ఇక్కడైతే ఇతను ప్లంబర్ అండి. ప్లంబర్ వచ్చేసి బాత్రూమ్కి హోల్ చేసుకుంటున్నారు. చాలా డిస్కస్ చేస్తుండు, చాలా సీరియస్గా ఏదో చూస్తున్నాడు, ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఇక్కడ ప్లానింగ్. దిస్ ఈజ్ ఫర్ వాట్ ఇన్సైడ్ ఈ సెప్టిక్ ట్యాంక్ లోపల పోవడానికి అంట. ఇవన్నీ షటరింగ్ డీషటర్ చేయాలా, అందుకనేసి ఇలా చూద్దాం. అందుకనేసి ఇప్పుడు ఇక్కడ నిచ్చెన ladder. This is ladder. కదా ఇక్కడైతే ప్లాస్టరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇతను బెస్ట్ ఫూండీ అండి. ఫూండీ అంటే మంచి మ్యాథ్స్ అని అర్థము. చాలా బాగా చేస్తాడు వర్క్, చెప్పిందంతా మనకి క్లారిటీగా ఉంటుంది. చూసారు కదా, ఇస్తాను చూడండి ఎలా చేస్తున్నాడు. వీళ్ళు వచ్చేసి ఇతను ఫూండీ, ఇతను హెల్పర్ ఇతను వచ్చేసి మ్యాథ్స్ అని అనమాట. చేస్తున్నాడు కదా, ఎంత బాగా చేస్తున్నాడు చూడండి. ఇలా ఉంటుంది సైట్ వర్క్. ఎస్, మనోడు ఏదో మనీ హెల్పర్స్ మనీ యా money today no money Saturday only. Sio kwamba Saturday. Saturday nakuelekezaje? డబ్బులు అడుగుతాడు వీడు, ఈరోజు డబ్బులు, కానీ సాటర్డే మాత్రమే. చూసారా వీడు ఏదో వేషాలు. Your happy birthday, your helpers to Tanzania from Frankie Pamba. Yeah. You number your call phone kazi. Your job ngi 07 87 97 67 33. నెంబర్ చెప్తాను ఎవరికైనా. Your helpers number job. ఓకే come. ఓకే, ఎవరికైనా అర్థమైంటే
రాసి ఫోన్ చేయండి మనోడికి. హెల్పర్స్ ఏదైనా జాబ్స్ ఉంటే చెప్పండి అంటున్నాడు. హెల్పర్ జాబ్కి అయితే వస్తాడంట. బాగా చేస్తారు ఆఫ్రికన్స్, కావాలంటే చేసుకోండి కదా. ఇక్కడైతే అది రబ్బర్ షేక్ అవ్వకుండా రబ్బర్ అయితే చూసారు కదా. ఇవన్నీ ఇక్కడ ఫ్యాబ్రికేషన్ చేపిస్తున్నాము. ఫ్యాబ్రికేషన్ కదా, ఇవన్నీ మా ఫ్యాబ్రికేషన్ వర్క్. విండోస్, డోర్స్, ఇవన్నీ విండోస్, డోర్స్ ఫ్యాబ్రికేషన్ ఈడైతే జరుగుతుంది. సైట్ కాబట్టి అంతా ఇక్కడే అండి. వీళ్ళు వర్క్ నేర్చుకొని వచ్చి ఈడే చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూసారు కదా, ఇతను గ్లాసులు ఫిక్స్ చేస్తున్నాడు. ఈడొచ్చేసి గ్లాసులు ఫిక్స్ చేస్తున్నాడు. ఇదంతా మా సైట్లో ఉండే సిమెంట్ బ్యాగులు, ఇంకా చిన్న చిన్న చెట్లు కొమ్మలు అవన్నీ వచ్చేసి ఇక్కడ మేము కాలుస్తున్నామండి. బూడిదైతే ఇంకా మాకు లెవెల్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది, లేదంటే చాలా గలీజ్గా కనిపిస్తుంది అన్నమాట సైట్ అంతా. సరేనా, ఇక్కడ కాల్పిచ్చేసాం. చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా. అండ్ బాగా తినేది కూడా అలా ఎలా పడితే అలా తింటారు. వీళ్ళకి నీట్గా అది ఉండాలా ఇది ఉండాలా ఏం లేదు, పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. తినడంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వరు. వర్క్ జరుగుతుంది, పెయింట్ వర్క్ ఈమె చేస్తుంది. ఈమె లేడీ అనమాట, చేస్తుంది ఈమె పెయింట్ వర్క్. చూడండి. ఎస్ మామా, నౌ యు ఆర్ డూయింగ్ పెయింటింగ్. రంగి 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 అంటే పెయింట్ అని అర్థము. మా భాషలో కూడా యాక్చువల్గా బంజారా భాషలో కూడా రంగనే అంటాము. రంగి రంగి అంటే పెయింట్ అని అర్థం. ఎస్ యు ఆర్ డూయింగ్ పెయింట్ వర్క్. ఎస్ పెయింటింగ్ పీకా రంగి. ఓకే, హౌ ఈస్ ఫీలింగ్? గుడ్ గుడ్ గుడ్. ఓకే ఓకే, చూసారు కదా. బాయ్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, చూసారు కదా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఉండేదాన్ని బట్టి అనమాట, చాలా ఫ్రీగా మూవ్ అవుతారండి. ఇక్కడ కూడా సైట్లో అయితే కోళ్ళు పెంచుకున్నాం. చూడొచ్చు కోళ్ళు ఎన్ని ఉన్నాయో. చూడవచ్చు ఇక్కడ కోళ్ళు. ఇక్కడ ఈ వెల్డింగ్ మషిన్ కనిపిస్తుంది కదా, దాదాపు 1940 నుంచి 1950 మధ్యలో ఇది ఇలాంటివి తయారు చేయడం స్టార్ట్ చేశారు ఈ ఆఫ్రికన్ దేశంలో. ఎందుకంటారా, ఇది ఓన్లీ ఆల్టర్నేటివ్ ట్రాన్స్ఫార్మర్ వెల్డింగ్ మషిన్ అంటారు దీనికి. ఎందుకంటే ఇది చాలా ఈజీగా ఇక్కడ ఉండే లోకల్ టెక్నీషియన్స్, అంటే ఇక్కడ ఉండే లోకల్ టెక్నీషియన్స్ అయితే దీన్ని తయారు చేసుకున్నారంట. ఇది ఎంత వర్షానికి తడిచినా లేదంటే ఎండకి ఎండినా ఏదైనా రిపేర్ వచ్చినా ఈజీగా దీన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు అంట. ఇక్కడ చాలా వరకు ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో మాత్రం చాలా వరకు యూజ్ చేస్తారు వీటిని. ఇదే దాదాపు 15 years ఓల్డ్ అంటే ఈ మషిన్. చూసారు కదండి. ఇంకా కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ వీళ్ళ కష్టాన్ని చూసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళని కొత్త కొత్త విషయాలన్నీ చూపిస్తా ఆఫ్రికా నుంచి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్. ఏదైనా ఉన్నా కూడా, ఏదైనా ఇక్కడ ఏమన్నా మీకు ఎక్స్ప్లోర్ చేయాలన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని ప్రకారంగా అయితే ఎక్స్ప్లోర్ చేస్తా. ఓకేనా. ఇంకా ఏమన్నా కొత్త కొత్త విషయాలు ఉన్నా కూడా, మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా అది కూడా కామెంట్ చేయండి. అది కూడా నేను మీకు చూపిస్తానన్నమాట, ఆఫ్రికాలో ఏమేమి జరిగేదంతా కూడా. ఓకేనా. చూసారు కదా ఎంత ఈజీగా లిఫ్ట్ చేసేసారో. అసలు వీళ్ళ తెలివి అంటే హార్డ్ వర్కర్స్, చాలా హార్డ్ వర్కర్స్. దేన్నైనా కూడా ఇది నాకు రాదు అనరు, ప్రతి ఒక్కటి కూడా వస్తుందనేసి ముందుకు సాగేస్తారు వీళ్ళు. చాలా నిజంగా అంటే వీళ్ళకి రాకపోయినా కూడా వాళ్ళు ప్రయత్నించినంత వరకు ప్రయత్నించి దాని తర్వాత మళ్ళీ వేరే ఓన్ని తీసుకొస్తారండి. ఎవరైతే అందులో ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళు ప్రయత్నించిన తర్వాత వాళ్ళకి రాలేదనుకో, ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటాడో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో చేపించి వీళ్ళు కూడా కొంత మటుకు అమౌంట్ వచ్చేసి సేవ్ చేసుకుంటారు. ఇలా అనమాట ఆఫ్రికా అంతా. ఇక్కడంతా బిజినెస్ చాలా, అంటే ఎలా అంటే బిజినెస్ అంటే ఇంకా కమర్షియల్ అన్నమాట. నువ్వు డబ్బు ఉందా వర్క్ చేస్తా, డబ్బు లేదా లేదు, అంతే. చాలా కమర్షియల్. ప్రతి ఒక్కటి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు కాంట్రాక్ట్. ఇప్పుడు ఏదైనా పని చేయాలన్నా కూడా కాంట్రాక్ట్, అలానే ఉంటుంది. చూసారు కూడా, దీనికి కూడా చాలా డబ్బులు ఇచ్చాము. ఓన్లీ వర్క్ మాత్రమే, వర్క్ చేయడానికి మాత్రమే. చూసుకోండి, ఇప్పుడు ఈరోజు ఫినిష్ చేయాలి వీళ్ళ టార్గెట్, అంతే. చూసేయండి, ఇప్పుడైతే వీళ్ళకి ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది, చూస్తున్నారు చూడండి. మొత్తం బోర్ వాటరే తాగుతారు. ఈ ట్యాంక్లో ఉండేదంతా మన దగ్గర అక్కడ ఒక బోర్ ఉంది, ఆ బోర్ వాటరే తాగుతారు అన్నమాట. ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ చూస్తాడు. చూసారు కదా, ఇప్పుడే ముజే అయితే వచ్చిండు.
వచ్చి ఏదో చేసుకుంటున్నాడు. అవన్నీ అయిపోయింది, ఇప్పుడు వర్క్ అయితే అయిపోయింది. కొంతమంది అయితే ఆడ రిలాక్స్ అవుతున్నారు, కొంతమంది ఇలా, కొంతమంది ఇంట్లో రిలాక్స్ అవుతున్నారు. నేను వర్క్ అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోతున్నారండి. అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లుకి అయితే వెళ్ళిపోతారు. కొంతమంది ఇక్కడ స్టే చేసేవాళ్ళు ఇక్కడ స్టే చేస్తారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు బయట నుంచి వస్తారు. మొత్తానికి మా టైం వర్క్ దీస్ గైస్ ఆర్ రిలాక్సింగ్ లైక్ దిస్. ఓకే, జస్ట్ దే హ్యావ్ ఫినిష్డ్ వర్క్ నౌ. యు సీ దీస్ గైస్. Dario. Sina kibunda. Is a ute, Papa Ute. Papa Ute is a Rwandan guy who moved to Belgium to escape from civil war from Rwanda. He was asking where is his father. He was missing his father. His father died in civil wars in Rwanda. So Ute Papa? Ute Papa. Where are you, Daddy? Where are you? Ute Papa ante where are you? Where are you? Ute Papa means where are you? Not Ute Papa. Papa Ute. Papa Ute. Where are you, Daddy? In Swahili? In Swahili? Baba uko wapi? That language is in That's it. I think French? no. Hutu or Tutsi. Rwandan. Rwandan? Rwandan. Hutu or Tutsi. డ్యూటీ అయిపోయింది మాకు. ప్రజెంట్ అయితే ఇప్పుడు డ్యూటీ అయిపోయింది. ఎస్ బాస్, యు ఆర్ గోయింగ్, యు ఆర్ గోయింగ్. ఇప్పుడైతే మా సేనా మామ పోతున్నాడు. ఎస్ మామ, యు ఆర్ గోయింగ్. రెడీ చేసుకుంటారు, వెళ్తున్నాం ఇంకా. చూసారు కదా, అంతా రెడీ అయిపోయి అయితే ఇప్పుడు సెంటర్కి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు. అక్కడ కొంచెం డ్రింక్స్ తాగి కొంచెం బయట ఫుడ్ తిని అంతా ఎంజాయ్ చేస్తారు బయట. చూసారు కదా, వర్కింగ్ డ్రెస్లో డిఫరెంట్గా ఉన్నారు, ఇప్పుడు ఈ డ్రెస్లో డిఫరెంట్గా ఉన్నారు. చూసారు కదా మన వాళ్ళు వర్కింగ్. అందరు వెళ్ళిపోతున్నారు, సెంటర్కి అయితే వెళ్తారు. అక్కడ పోయి ఎంజాయ్ చేస్తారు, డ్రింక్స్, పబ్బు, బార్లు అని ఎంజాయ్ చేస్తుంటారు.